యేసుని మాట అను యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులారా, ఇవే మా ప్రేమపూర్వక వందనములు. ఈరోజు మనం ధ్యానించుకునే అంశం మానవుని జీవితం. ఇది దేవుని వరం. మనిషి జీవితం కేవలం పుట్టడం, చదవడం, పనిచేయడం, సంపాదించడం, మరణించడం మాత్రమే కాదు. బైబిల్ ప్రకారం జీవితం అనేది దేవుని నుండి వచ్చిన పవిత్రమైన వరం. ఒక బాధ్యత, ఒక పిలుపు, ఒక ప్రమాణం. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు కేవలం శరీరాన్ని కాదు, ఆయన తన శ్వాసను ఇచ్చాడు. అందుకే జీవితం విలువైనది, అందమైనది, పవిత్రమైనది, సుందరమైనది, ఎంతో ఘనమైనది. దేవుడిచ్చిన జీవితం అనుకోకుండా కాదు. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు దేవుడైన యావే నేలమట్టిని కొంత తీసుకొని దాని నుండి మానవుని చేసెను. అతని ముక్కు రంధ్రములలో ప్రాణవాయువును ఊదెను. మానవుడు జీవం గలవాడాయను. మన జీవితం తల్లిదండ్రుల వల్ల మాత్రం కాదు, దేవుని శ్వాస వల్ల ఉంది. అందుకే ప్రతి మనిషి అమూల్యమైనవాడు, సుందరమైనవాడు, ఎంతో పవిత్రమైనవాడు. దేవుని స్వరూపంలో మనిషి ప్రత్యేకమైన సృష్టి. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనము. దేవుడు తన స్వరూపంలో మనిషిని సృష్టించెను. మన విలువ, రూపం, రంగు, ధనం, చదువు వల్ల కాదు, దేవుని ప్రతిరూపం వల్ల. అందుకే ఎవరిని తక్కువగా, చులకనగా చూడరాదు. జీవితం ఒక బహుమతి, సంపాదించినది కాదు. యాకోబు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. ప్రతి మంచి వరం, ప్రతి సంపూర్ణ దానమును పైనుండి తండ్రి వద్ద నుండి దిగి వచ్చెను. మనకు ఉన్న ఆరోగ్యం, కుటుంబం, సమయం, ఇవన్నీ దేవుడు మనకి ఇచ్చిన అమూల్యమైన కానుకలు. అందుకే గర్వం కాదు, కృతజ్ఞతతో ఉండాలి. జీవితం దేవుని చేతిలోనే ఉంది. సమస్త జీవుల ప్రాణములను, ప్రతి మనిషి శ్వాసను తన చేతుల్లో ఉంచి ఉన్నాడు. రేపు మన చేతుల్లో లేదు, దేవుని చేతిలో ఉంది. అందుకే ఈరోజు దేవునితో జీవించాలి, జీవిద్దాం, జీవిస్తూనే ఉందాం. మనం ఈ వాక్యాన్ని ధ్యానించిన తర్వాత మనలను మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. నేను నా జీవితాన్ని దేవుని వరంగా భావిస్తున్నానా, లేక సాధారణంగా తీసుకుంటున్నానా? నేను ప్రతిరోజును కృతజ్ఞతతో ప్రారంభిస్తున్నానా? నా జీవితానికి దేవుని ఉద్దేశం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నానా? దేవుడు ఇచ్చిన సమయాన్ని ఎలా ఉపయోగిస్తున్నాను? నా మాటలు, నా పనులు దేవుని ప్రతిరూపాన్ని చూపిస్తున్నాయా? నేను ఇతరుల జీవితాన్ని గౌరవిస్తున్నానా? నా జీవితం దేవునికి మహిమ కలిగిస్తుందా? దేవుడు నన్ను పిలిచిన పని ఏమిటి? నేను దానిలో నడుస్తున్నానా? నేను నా జీవితాన్ని నా కోసం జీవిస్తానా, లేక దేవుని కోసం జీవిస్తున్నానా? ఈరోజు దేవుడు నన్ను పిలిస్తే నేను దేవుని వాక్యానుసారంగా ఉండటానికి సిద్ధంగా ఉన్నానా? క్రైస్తవ సహోదరులారా, ఈరోజు నా కుమారుడైన తన్విత్ పుట్టినరోజు. మన జీవితం దేవుని వరం. నా కుమారుని జీవితం కూడా దేవుని వరంగా భావిస్తూ ఈరోజు తన గురించి, తన కుటుంబ సభ్యుల గురించి, తన ఫ్రెండ్స్ గురించి, అందరి గురించి చివరిగా చిన్న ప్రార్థనలో అతని గురించి ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ కృప కలిగిన నామానికి వందనాలు. ఈరోజు తన్విత్ పుట్టినరోజు సందర్భంగా మేము మీ సన్నిధికి వచ్చి ఉన్నాము. నాయనా, తన్విత్ను నీవు ప్రేమించి తన తల్లిదండ్రులకు ఒక గొప్ప దీవెనగా, గొప్ప వరముగా అనుగ్రహించినందుకు నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో తన్విత్ను నీ రెక్కల చాటున భద్రపరచండి. జ్ఞానం, యేసు ప్రభువా, జ్ఞానమందును వయసునందును వర్ధిల్లినట్లుగా తన్విత్ను కూడా ఈ లోకంలో ఎదిగే విధంగా దీవించమని మేము అడుగుచున్నాము. ఆరోగ్య విషయంలో తన శరీరానికి మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని సంపాదించండి. ఎటువంటి కీడు తన దరికి రాకుండా, చేరకుండా నీ దూతల కావలిలో ఉండే విధంగా దీవించండి తండ్రి.
భవిష్యత్ యందు తన చదువులోను, తన ఆరోగ్యంలోను, తన ఆలోచనలోను నీవు తోడుగా ఉండి తనను ఇరసాలను చేర్చుకొని తన తల్లిదండ్రులకు, తన బంధువులకు, తన స్నేహితులకు, ఈ సమాజానికి మంచి పేరు తెచ్చే బిడ్డగా దీవించే విధంగా తనను దీవించమని, నడిపించమని మేము అడుగుతున్నాను. తన విత్తు హృదయ వాంఛలను నీ చిత్త ప్రకారం నెరవేర్చమని, తన జీవితం అంతా నీ కృపతో వర్ధిల్ల చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.